అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న థేవన్కి దూరంగా ఒక పాడుపడిన భవంతి కనిపించింది. హమ్మయ్య, ఈ రాత్రికి ఈ అడవినుంచి, ఆ భయం నుంచి రక్షణ దొరికింది అనుకున్నాడు. కాని తను అడుగు పెట్టబోయేది అసలైన నరకంలోకి అని ఆ చీకటి భవంతిలో థేవన్ తలరాతే మారిపోబోతోంది. ఇక్కడే ఈ కథలోని ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు మనకు పరిచయమవుతారు. ఒకరు ప్రాణభయంతో వచ్చిన థేవన్, రెండో వ్యక్తి ఏమి మాట్లాడకుండా తన పని తాను చేసుకునే వంటవాడు, ఇక మూడో వ్యక్తి ఈ భవంతికి యజమాని, ఈ కథకే సూత్రధారి కొడుమోన్ పొట్టి. పొట్టి ఇచ్చిన ఆతిథ్యం చూసి థేవన్ ఊపిరి పీల్చుకున్నాడు. కాని ఆ ప్రేమ వెనక ఒక కుట్ర, ఆ ఆహ్వానం వెనక కొన్ని కఠినమైన నియమాలున్నాయని తెలుసుకోవడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు. అతనికి అర్థమైపోయింది, ఇది ఆశ్రయమిచ్చే ఇల్లు కాదు, శాశ్వతంగా బంధించే ఒక జైలు. కొన్నాళ్లకి థేవన్కి తన పేరు కూడా గుర్తుండడు. తను ఎవరో, ఎక్కడ్నుంచొచ్చాడో, ఎందుకొచ్చాడో అన్నీ మర్చిపోయాడు. ఒక మనిషి తనని తానే మర్చిపోవడం చూసి పొట్టి పైశాచికంగా నవ్వుతాడు. కాని అన్నింటికంటే భయంకరమైన విషయమేంటంటే ఆ ఇంట్లో సమయం కూడా ఆగిపోయినట్టు అనిపించడం. థేవన్ పరిస్థితి చూసి జాలిపడ్డ వంటవాడు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు. నువ్వు రాకముందు ఇక్కడ ఇంకో పాటగాడు ఉండేవాడు. వాడు కూడా నీలాగే పిచ్చోడైపోయి చివరికి ఆ పెరటలో సమాధి అయ్యాడు అని గుసగుసగా చెప్తాడు. మనిషా, దేవుడా, లేక ఆ రెండింటినీ మించిన ఏదైనా చెడ్డ శక్తా? ఈ ప్రశ్న థేవన్ మెదడుని తొలిచేస్తుంది. నిజం తెలుసుకోకపోతే తను కూడా ఆ పెరట్లో సమాధి అవ్వడం ఓడించాక అతని శక్తులన్నీ ఉన్న ఉంగరం వాళ్లకు దొరుకుతుంది. అప్పుడే మొదలవుతుంది అసలైన పోరాటం. అధికారం ఎవరినైనా చెడ్డవాళ్లని చేస్తుంది, దాన్ని పారేయాలి అని థేవన్ అంటాడు. కాని పొట్టి కొడుకు, ఇది మా నాన్నది, ఇది నా హక్కు, నేను యజమాని అవ్వాలి అని ఆ ఉంగరం కోసం పోరాడతాడు. బయటకొచ్చింది థేవన్ కాదు, థేవన్ శరీరాన్ని ఆవహించిన ఆ చాతన్. ఇప్పుడు చాతన్కి స్వేచ్ఛ దొరికింది, అధికార ఉంగరం దొరికింది. ఒక కొత్త రూపంలో ఈ ప్రపంచం మీద తన పాలన మొదలుపెట్టడానికి బయలుదేరాడు. మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. పాలకులు మారినా పాలన మారని ఈ చక్రం నుంచి, అధికారమనే ఈ పిచ్చి నుంచి మనుషులకు ఎప్పటికీ విముక్తి లభిస్తుందా? ఇలాంటి చీకటి కథల లోతులను, వాటి వెనుకున్న మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.